3 నెలలు గడిచినా 14 వాయిదాలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కమిషనర్ సిగ్గెట్లు అనిపిస్తలేదు కాంగ్రెస్ పార్టీకి. ప్రభుత్వమే కుంభకోణానికి పాల్పడుతుందని చెప్పి బిల్ దాఖలు చేస్తే గౌరవ కోర్టు వారు నోటీసులు సర్వ్ చేసి కౌంటర్ దాఖలు చేయాలని చెప్తే 13 నెలలు గడిచింది, 14 వాయిదాలు అడిగింది. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి సమయం దొరకట్లేదా? కుంభకోణం జరిగింది కాబట్టే, జరుగుతున్నది కాబట్టే, ఇంకా వసూళ్ల పర్వం కొనసాగుతుంది కాబట్టే వాళ్ళు కౌంటర్ దాఖలు చేయకుండా తప్పించుక తిరుగుతున్నట్టు దొంగలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఒదికు ప్యాడీ రైతులను దోపిడీ చేసిళ్ళు, టెండర్ల రూపంలో వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇవాళ పత్తి రైతులను కూడా 25 లక్షల మంది రైతులను నట్టేట ముంచిళ్ళు. ఇవాళ 5,500 రూపాయలకు అమ్ముకునే దుస్థితి రాష్ట్రంలో కల్పించింది కాంగ్రెస్ పార్టీ. పత్తి రైతుకు 7,521 రూపాయలకు బ్రోకర్లు, ట్రేడర్లు రైతుల అవతారం ఎత్తి మార్కెట్ కార్యదర్శుల యొక్క వారితో ధృవీకరణ తీసుకొని టీఆర్ నంబర్లు 60,000 అక్రమ ఖాతాలు ఓపెన్ చేసి సిసిఐకి మరి మద్దతు ధరకు అమ్ముకుంటే ఇవాళ 5,500 రూపాయల రైతు అమ్ముకున్న ధర ఎక్కడ? ఇలా బ్రోకర్లు, ట్రేడర్లు, సిసి అధికారులు కుమ్మక్కై కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మద్దతు ధర డబ్బు 7,521 రూపాయలు క్లెయిమ్ చేస్తే ఎంత వేరియేషన్ ఉందో ఒకసారి మీరు చూడండి. 2,000 రూపాయలు ఒక క్వింటాల్ మీద, ఈ రాష్ట్రంలో 2,000 రూపాయలు ఒక క్వింటాల్ మీద దోపిడీ జరిగింది. అట్లా 3,000 పైచిలుకు కోట్ల దోపిడీ జరిగింది. ఈ చెల్లింపులన్నీ కూడా ఓపీఎంఎస్ విధానం ద్వారా, ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఈ చెల్లింపులన్నీ కూడా రైతుల ముసుగేసుకున్నటువంటి దోపిడీదారుల ఖాతాలకు వచ్చినాయి. సిసి అధికారుల కనసైగల మేరకు కనసన్నల్లో వ్యాపారం చేసిన వ్యాపారస్తుల ఖాతాలోకి వచ్చినాయి. దీనికి ఇలా 7 మార్కెట్ కార్యదర్శుల యొక్క సస్పెన్షనే ఉదాహరణ. అదే సాక్ష్యము. ఇలా 130 మార్కెట్ల కార్యదర్శులకు ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులే దీనికి సరైనటువంటి సాక్ష్యము. కానీ చర్యలు మాత్రం ఇంతకంటే ముందు జరగటం లేదు, ముందుకు పోవటం లేదు. దీంట్లో ప్రభుత్వ పెద్దల యొక్క హస్తం ప్రత్యక్షంగా ఉండదు కాబట్టి వారు కనసైగల మేరకే దీపావళి పండుగ సందర్భంగా 5 స్టార్ హోటల్ కేంద్రంగా ఒక అవగాహన ఒప్పందం జరిగింది కాబట్టి ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభం కావాల్సిన పత్తి కొనుగోలను కుట్రపూరితంగానే వారు అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం కావాల్సినటువంటి పత్తి కొనుగోలును కుట్రపూరితంగానే నవంబర్ మొదటి వారంలో కొనుగోళ్లు లేటుగా, నెల రోజులు లేటుగా ప్రారంభించారు. దానివల్ల రెండో పికింగ్ అయిన తర్వాత మూడో పికింగ్ దశలో ఉన్నటువంటి రైతుకు మాత్రమే మద్దతు ధర మరి అందుబాటులోకి వచ్చింది తప్ప ఫస్ట్ పికింగ్, సెకండ్ పికింగ్ చేసినటువంటి పత్తి రైతులకు మద్దతు ధర ముర్గమైంది. ఇలా దోపిడీ జరిగింది. దీనిపైన మరి సమగ్రమైనటువంటి విచారణ జరగాలంటే ఈ ప్రభుత్వం పైన విశ్వాసం లేదు. ఈ ప్రభుత్వానికి సిగ్గుంటే కాంగ్రెస్ పార్టీకి మరి రైతుల దోపిడీ చేసింది మరి వాళ్ళు రేషానికి వస్తే వాళ్ళ ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి మరి సిట్టింగ్ జడ్జిచే, ఎందుకంటే ఇది భారీ కుంభకోణం, ఇది 25 లక్షల మంది పత్తి రైతుల చెమటను ఇలా దోపిడీ చేసినటువంటి అతిపెద్ద కుంభకోణం కాంగ్రెస్ పార్టీ రెండోసారి పాల్పడ్డది రైతుల మీద. మొదటిసారి సివిల్ సప్లై టెండర్లలో ధాన్యం కుంభకోణం చేసిళ్ళు, కోర్టుల నుంచి తప్పించుక తిరుగుతున్నారు. ఇవాళ స్వయంగా సిసిఐ కేంద్రంగా 25 లక్షల మంది రైతులను దోపిడీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దీనిలో పెద్దల హస్తం ఉన్నది కాబట్టి సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ చేయాలని, బాధ్యులను వెంటనే చర్యలు చేయాలని, రైతులకు రావాల్సిన, ఎందుకంటే క్రాప్ బుకింగ్ పోర్టల్లో వ్యవసాయ శాఖ రైతు వేదికల ద్వారా ఏఈఓల దగ్గర ఉన్నటువంటి క్రాప్ బుకింగ్ పోర్టల్లో రైతుల యొక్క సమగ్ర వివరాలు ఉన్నవి. అందులో చాలా స్పష్టంగా రైతులకు సంబంధించిన దాంట్లో ఇలా 44 లక్షల ఎకరాల విస్తీర్ణం, 25 లక్షల మంది రైతుల యొక్క వివరాలు క్రాప్ బుకింగ్ పోర్టల్లో ఉన్నవి. కానీ సిసిఐ కొనుగోలు చేసింది ఉత్పత్తిలో 80%, రైతుల సంఖ్యలో 20% మంది రైతుల పేరు మీదనే 80% ఉత్పత్తిని ఎట్లా సిసిఐ కొనుగోలు చేసిందో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కూడా సమాధానం చెప్పాలని చెప్పి, బాధ్యత వహించాలని చెప్పి, కాంగ్రెస్ ఎంత బాధ్యతో బీజేపీ పార్టీ కూడా అంతే బాధ్యత అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనిపైన వెంటనే విచారణ జరగకుంటే సిసిఐ మరి రీజనల్ ఆఫీసును, సిసిఐ జనరల్ మేనేజర్ ఆఫీసులను
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున మరి ముట్టడి చేస్తారు, నిరసనలు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మన సీసీఐ వాళ్ళు ప్రకటించిన రైతుల సంఖ్య ఉంది. సీసీఐ వాళ్ళు ప్రకటించిన ఎంత కొనుగోలు చేసిన క్వాంటిటీ వివరాలు ఉన్నాయి. సీసీఐ వాళ్ళు చెల్లింపులు చేసిన ఆ 6,30,000 ఖాతాల వివరాలు ఉన్నాయి.